రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంలో ఆయన మీద తప్పుడు కేసు పెట్టి కొట్టారు, హింసించారు అన్నటువంటి అభియోగం మీద ప్రభుత్వం మారిన తర్వాత రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తూ విజయపాల్ని అరెస్ట్ చేస్తూ సునీల్ దగ్గరికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో సునీల్ కీలకమైనటువంటి వ్యాఖ్య చేసి వచ్చారు. ట్విట్టర్లో సుప్రీంకోర్టులో 3 ఏళ్ల పాటు నడిచి సాక్షాత్తు ఆ కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ నేరుగా తను పెట్టినటువంటి పోస్టు మీద విచారణకు పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు ఆగ్రహంతో మరొక కంప్లైంట్ చేసుకొచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు గత వైకాపా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మొత్తాన్ని అప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ దుర్వినియోగం చేశారు అంటూ రఘురామకృష్ణరాజు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్కి ఫిర్యాదు చేశారు. 2021 ఆగస్టులో అప్పటి వైకాపా ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులు ప్యాకేజీ ప్రకటించి వారి ఖాతాలో నిధులు జమ చేసింది. ఆ నిధులను సునీల్ కుమార్ ఆయన సహచరుడు కామేపల్లి తులసిబాబుతో కలిసి దుర్వినియోగం చేశారు. బాపట్ల జిల్లా పంగళూరు మండలం రామకూరులోని 96 మంది నకిలీ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలకి ప్యాకేజీ సొమ్ము జమ చేశారు. వాళ్ళ నుంచి తిరిగి 15,000 నుంచి 20,000 చొప్పున సునీల్ కుమార్ తులసిబాబు వసూలు చేశారు. ప్రకాశం జిల్లాలోని వేరువేరు ప్రాంతాలకు చెందిన మరో 400 మంది వద్ద కూడా ఇలాగే తీసుకున్నారు. తెలంగాణలోని షాద్నగర్లో అగ్రిగోల్డ్ భూములు కొనవారిని బెదిరించి డబ్బు దండుకున్నారు అంటూ కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ సిఐడి విభాగాధిపతి పదవిలో ఉన్నప్పుడు గుజరాత్కి చెందిన ఆడియన్స్ టెక్నాలజీస్ కంపెనీకి 1.5 కోట్ల విలువైన పని అప్పగించారు. దాన్ని ఆ కంపెనీ 9 లాజిక్ టెక్నాలజీస్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. తొలి విడతగా 75 లక్షలు 9 లాజిక్ టెక్నాలజీస్కి సునీల్ కుమార్ చెల్లించారు. ఆ తర్వాత సంస్థ పేరుతో బ్యాంకులో నకిలీ ఖాతా తెరిచి మిగిలిన 75 లక్షలు దానికి మళ్లించారు. వాటిని తిరిగి వివిధ ఖాతాలకు సునీల్ కుమార్ గ్యాంగ్ మళ్లించింది. అనంతరం 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీ సీఈఓ కన్నెగంటి ప్రదీప్ ఆయన భార్యను సిఐడి విభాగ కార్యాలయానికి పిలిపించి తప్పుడు నార్కోటిక్ కేసు నమోదు చేస్తామని బెదిరించారు. ఆయన నుంచి 75 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని తిరిగి 9 లాజిక్ టెక్నాలజీస్ అసలు ఖాతాకు మళ్లించారు. ఇలా ప్రదీప్ 75 లక్షలు వదులుకోవాల్సి వచ్చిందంటూ రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారాల మీదన కొద్దిసేపటి క్రితం సునీల్ స్పందించారు. ఇందులో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ పక్కన సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తను మీదన విచారణ జరుగుతుంటే మళ్ళీ అదే సోషల్ మీడియా సాక్షిగా సీరియస్గా స్పందించారు. నా మీద వచ్చిన అసత్య కథనాలు ఆరోపణలు ఖండిస్తున్నాను. అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అనేది పూర్తిగా గౌరవ హైకోర్టు తీర్పును కట్టుబడి వారు సూచించిన విధి విధానాలను అనుసరించి చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో సిఐడి పాత్ర పరిమితం. జిల్లా న్యాయ సహాయ సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీస్ శాఖల జిల్లా అధికారులు భాగస్వాములుగా ఏర్పడిన కమిటీలు స్క్రూటినీ చేసి ఆమోదించిన వారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేరుగా చెల్లింపులు చేసింది. కట్టుకథలు అల్లేవారు నిజానిజాలు తెలుసుకోవాలి. వార్తా కథనాల్లో ప్రస్తావించబడిన కాంట్రాక్టర్ అనే వ్యక్తి నన్ను ఎప్పుడూ కలవలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. నన్ను కలిసినట్టు కనీసం కాల్ చేసినట్టు ఒక ఆధారం చూపినా అతను చెప్పేది నమ్మొచ్చు. కాని పక్షులను నేను తీసుకుపోయే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. నాపై అసత్యారోపణలు చేసిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నానంటూ వార్నింగ్ ఇచ్చారు.